దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ యొక్క కార్యక్రమంలోనికి విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సందర్భములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక ప్రత్యేకమైన అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. పరిశుద్ధ పర్వతమును ఎక్కేవారు ఎవరు? పరిశుద్ధ పర్వతమును ఎక్కేవారు ఎవరు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన సందేశం. ప్రభునందు దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి దావీదు కీర్తన 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి మనం ధ్యానించినట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవరు అనేసి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొన్నెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెలుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ లోకంలో పరిస్థితులు మనం గమనించినట్లయితే దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు మనము ఆయుష్తో ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాం. మరి కరోనా కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రజలు, భారతదేశంలో కానీ కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు కరోనా వ్యాధి వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో తుఫాను వలన, వరదల వలన, భూకంపాల వలన, అనేకమైన ప్రకృతి వైపరీత్యాల వలన అనేక మంది ఈ లోకములో చనిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఒక నిత్య నివాసం అనేది ఒకటి ఉంది. ఒక నిత్య అంటే పరలోకము, ఒక పరిశుద్ధమైన పట్టణం అనేది దేవుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు కనికరము గల దేవుడు. ఈరోజు మనము ఆయుష్తో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నామంటే ఇది దేవుడు మన పట్ల ఆయన చూపించిన అపారమైన ప్రేమ, ఆయన మన ఎడల చూపిస్తున్న ఎంతో కనికరము అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆయన కృప మన మీద, మన కుటుంబాలపైన, మన బిడ్డలపైన ఉండబట్టి ఈరోజు ఆయుష్తోనూ మరి ఆరోగ్యంగా మనము ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినము చూడలేక ఎంతో మంది ఈ లోకంలో అనేక విధాలుగా చనిపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు మనందరినీ ప్రేమించి, దేవునికి స్తోత్రం, మనం ఈ వాక్యాన్ని వినడానికి దేవుడు ఒక అద్భుతమైన సమయాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని కృప వలన మనము ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 24వ కీర్తన మీరు గమనించినట్లయితే 24వ కీర్తన 3-5 వచనాలు మనం చదువుకుందామండి. 24వ కీర్తన 3-5 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్మము నొందును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దావీదు తన జీవితంలో ఒక పర్వతము, అంటే సియోను అనేది ఒక పర్వతము, నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము, అది దేవుడు నివాసము కలిగిన స్థలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకి ఈ లోకములో నిలవరమైన పట్టణం మనకు లేదని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 14 వచనం.
నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మనమందరము ఎదురు చూడవలసిన ఒక పరిశుద్ధమైన పరలోక పట్టణం అనేది ఒకటి ఉందండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేక మంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వారు ఆ బిల్డింగ్స్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు కట్టుకున్న ఇండ్లు, వారి ఆస్తిపాస్తులు, వారు సంపాదించిన స్థలాలు, వారు సంపాదించిన పొలాలు, వారు సంపాదించిన బంగారం, మరి వారు సంపాదించిన వస్తువులు, ఈ లోకంలో చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ లోకం అనేది మనకు ఒక శాశ్వతమైనది కాదు. నిలవరమైన పట్టణం మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. యుగాయుగములు దేవుని యొక్క సన్నిధిలో ఆ సీయోనే పరిశుద్ధ పట్టణము, ఆ సీయోనే పరిశుద్ధ స్థలము, నూతన యెరూషలేము అనే ఒక మహిమ గల స్థలమును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనము వెతకాల్సింది ఒకటి ఉంది. అది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావముతో నిండి ఉన్నవారు, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారు, మారు మనసు పొందిన దేవుని బిడ్డలు, నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డలు, పరిశుద్ధాత్మ చేత అభిషేకం కలిగిన దేవుని బిడ్డలు, అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును సహవాసములో ఉండే దేవుని బిడ్డల కొరకు రెండవసారి ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘముల గురించి దేవుడి దినాల్లో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలు, కోట్ల మంది ప్రజలు యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఆ మహిమ గల సీయోనే పరిశుద్ధ స్థలము, ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పరలోక పట్టణము మన కొరకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే ఒక ఉన్నతమైన పర్వతము, ఆ పర్వతమునకు ఎక్కదగిన వారెవరు? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సియోన్ అనేది ఒక పరిశుద్ధ స్థలము, యెరూషలేము అనేది ఒక పరిశుద్ధమైన స్థలమై ఉన్నది. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఈ సియోను యెరూషలేమునకు పాత నిబంధన భక్తులు వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈ దావీదు పాత నిబంధన భక్తుడే, కానీ సియోను గురించిన ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. యెరూషలేము గురించి ఒక ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ దర్శన మూలముగా దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధన కాలములో పరిశుద్ధుల కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు, విశ్వాసులు అనగా రక్షణ పొందిన విశ్వాసుల కొరకు సియోను యెరూషలేమును ఒక పరిశుద్ధ పర్వతమును దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, దావీదు కీర్తనలో, కీర్తన గ్రంథము 61వ అధ్యాయము, కీర్తన గ్రంథము 61వ అధ్యాయము మనం ధ్యానిస్తున్నాం. ఈ సందర్భంలో 2వ వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతం నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు జవాబు ఎక్కుము అంటున్నాడు. అంటే ఆయన ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలని, ఒక ఉన్నతమైన మహిమగల స్థలములకు వెళ్ళాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో ఒక ప్రకటన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సియోను గురించి, యెరూషలేము పరిశుద్ధ పట్టణం గురించి ఒక ప్రత్యేకముగా దేవుని ఆత్మ ద్వారా, దైవ దర్శనం ద్వారా తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని కలిగి ఉండాలి. మన నిరీక్షణ, మన విశ్వాసము, మన సమర్పణ, మన ప్రార్థనా జీవితము, మన విశ్వాస జీవితము, ప్రతిష్ట జీవితము, పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు
ఆ మహిమ గల సీయోనునే పరిశుద్ధ స్థలము, ఆ ఉన్నతమైన ఆ పరలోక పట్టణములకు మనము ఎక్కగలుగుతాం, చేరగలుగుతాం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, 84వ కీర్తన 10వ వచనం చదివినట్లయితే 84వ కీర్తన 10వ వచనం అండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధికి రావడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఏదో కొంచెం వర్షం పడితే చాలు దేవుని సన్నిధి మానేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడంటే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆరాధన చేయడానికి. మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి వస్తావు, ఆరాధన చేస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీన గుడారములో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారములతో ఉంట నాకు ఇష్టము అనేసి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు. హల్లెలూయా. అవునండి, దేవుని యొక్క అంటే డోర్ కీపర్గా ద్వారము దగ్గర ఉన్నా చాలయా అనేసి భక్తులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తిహీన గుడారంలో నివసించడం కంటే ఈనాడు అనేక మంది భక్తిహీనులుగా ఉంటున్నారు. అవునండి, వారి చేతిలో ఉన్న సెల్ ఫోను అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చూస్తూ భక్తిహీనులుగా వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న టీవీ, మరి సినిమాలు, సీరియళ్ళు అవన్నీ పెట్టుకుంటే పరిశుద్ధాత్మ సన్నిధి నీ కుటుంబంలో ఉండదు. దేవుని దూతలు నీ కుటుంబంలో దిగాలంటే, దేవుని అభిషేకం నీ పైన నిలిచి ఉండాలంటే నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. పరిశుద్ధాత్మ నడిపింపునకు నీ జీవితాన్ని సంపూర్ణముగా అప్పగించుకున్నట్లయితే ఆ ఉన్నతమైన పరలోక పట్టణాన్ని మనం చేరగలుగుతాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎంత గొప్ప భాగ్యం అండి! ఒక దినము దేవుని సన్నిధిలో గడపటం ద్వారా 1000 దినముల కంటే శ్రేష్టమంట. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో, దేవునికి స్తోత్రం. హన్నా వలె దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, అబ్రహాం వలె ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో, యాకోబు భక్తుని వలె ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెడతారో దైవ దర్శనం వారి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. యథార్థవంతుడైన యోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అందుకే దేవుని కృప ఆయన మీద నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, నోవహు అనే భక్తుడు కూడా ఆ తరములో దేవుని యందు భయముతో భక్తితో ఉన్నాడు. ఆయన భార్య పిల్లలు, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు 8 మంది కూడా దేవుని మార్గములో ఉండబట్టి దేవుడు ఆ జల ప్రళయం నుండి దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. ఇదంతా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట. ప్రభునందు ప్రియులారా, మనము ఒక పరిశుద్ధ పర్వతమునకు వెళ్ళుట కొరకై దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వెతికి రక్షించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనమందరము కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించున్నాడు. మనము రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా మనం పిలువబడుతున్నాం. ప్రభునందు పిల్లారా, ఆశ్చర్యకరణ యేసు క్రీస్తు ప్రభువారు, ఆలోచనకర్త యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఎత్తైన కొండ మీదకి వెళ్ళాలని ఆశిస్తున్నాడు. మనము కూడా దేవుని బిడ్డారా ఒక ఉన్నతమైన ఉద్దేశమును మనం కలిగి ఉండాలి. మన యొక్క దర్శనము, మన విశ్వాసము, మన నిరీక్షణ, మన ప్రార్థనా జీవితము ఆ ఉన్నతమైన పర్వతము, నూతనమైన సియోను, నూతనమైన పరిశుద్ధమైన స్థలమునకు మనం చేరవలసినది. మరణం తర్వాత ఒక జీవితం అనేది మనకుంది.
మరణంతో మన జీవితం అంతం కావటం లేదు. ఈ లోకంలో ఎప్పుడైనా ఎవరైనా చనిపోవచ్చు. ఆ చనిపోక ముందు నీ యేసు క్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడిగా, ప్రభువుగా, దేవునిగా స్వీకరించినట్లయితే, నీవు మారు మనస్సు పొంది యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి నీ పాపములు, దోషములు దేవుని సందులో ఒప్పుకున్నట్లయితే, నీవు నీటి ద్వారా బాప్తిసం పొందినట్లయితే, నీ యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడినట్లయితే, నీవు అపొస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును, సహవాసములో దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుడు ఆ ఉన్నతమైన పర్వతము, ఆ పరలోక మహిమగల స్థలములోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యములోనే మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకించాడు? అవును, మనము చనిపోయినప్పుడు మన ఆత్మ ఆ మహిమగల, ఆ ఉన్నతమైన పర్వతము, ఆ పరిశుద్ధమైన స్థలము, ఆ సియోను యెరూషలేము అనే పరిశుద్ధ స్థలమునకు చేరవలసినది. మహిమగల దేవుడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్న యేసు క్రీస్తు వారు ఆ మహిమగల సింహాసనంలో కూర్చున్నప్పుడు నీతిమంతులు, పరిశుద్ధులు ఆ యొక్క మహిమగల స్థలములో ప్రభు సన్నిధిలో ఆత్మలో ఆరాధన చేస్తూ ప్రభుని మహిమపరుస్తారు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేనెల్ల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. హల్లెలూయా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని పోదును. అదండి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ప్రభు రాబోతున్నాడు. మనమందరం కూడా ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుతో మనము, మన కుటుంబాలు, మన దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను సిద్ధపరచుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. మనమందరము దేవుని వాక్యం పైన విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన వాగ్దానాల పైన విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల పైన విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన ఇచ్చే అభిషేకం కింద మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు యేసు క్రీస్తు వారు అంటున్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. దేవుని సన్నిధిలో నిలిచే కుటుంబాలు, దేవుని సన్నిధిలో జీవించే దేవుని బిడ్డలు, వారు నిత్యం మహిమలోనికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని దినంలో మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నారు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి తీసుకుని వెళ్ళదను. హల్లెలూయా. ప్రపంచంలో ప్రజలందరికీ ఇది గొప్ప ఆహ్వానం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందమని ప్రభు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇది గొప్ప ఆశీర్వాదకరమైన ఆహ్వానం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధ పర్వతం పైన ఆయన నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలో క్రైస్తవులుగా జీవించడం ఒక గొప్పతనం కాదు, కానీ ఒక సంఘములో సభ్యుడిగా జీవిస్తే సరిపోదు, కానుకలు ఏదో దశభాగాలు ఇస్తే సరిపోదు. కానీ దేవునికి స్తోత్రం, మనమందరము ఆ మహేగమల పట్టణము సంపాదించుకోవాలి. ఆ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితమును కలిగి ఉండాలి. మన యొక్క అనుదిన ప్రయాణములో, ఆత్మీయ ప్రయాణములో, విశ్వాస జీవితములో మనమందరము కూడా దేవుని చిత్తమును జరిగించాలి. దేవుని చిత్తమును జరిగించువారు, దేవుని వాక్యాన్ని ప్రేమించువారు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన దేవుని బిడ్డలు, వారు నిత్యత్వములోకి వెళ్తున్నారు, నిత్య జీవనంలోకి వెళ్తున్నారు. ఆ యొక్క ఉన్నతమైన ఆ మహిమగల పట్టణములో, ఆ సియోను పరిశుద్ధ స్థలము, యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణమునకు చేరగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో గమనించినట్లయితే గమనించండి, 48వ కీర్తన 2వ వచనము 11వ వచనం ధ్యానిద్దామండి.
పరిశుద్ధ గ్రంథము నుండి 48వ కీర్తన 2వ వచనము 11వ వచనం చదువుతున్నాను. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు సంతోషం లేకుండా బ్రతుకుతున్నావా? అయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పట్టణం ఉంది. దేవునికి స్తోత్రం. 11వ వచనం గమనించినట్లయితే, నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అవును, సర్వభూమికి సంతోషకరమైనది ఆ పర్వతం, అంటే సియోను అనేది పర్వతము. దేవునికి స్తోత్రం. ఆ ఎత్తైన మహిమగల స్థలం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలంలోనికి పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే దేవుని బిడ్డలు, వాక్యాన్ని ప్రేమించే దేవుని బిడ్డలు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించే దేవుని బిడ్డలు ఆ మహిమగల స్థలంలోనికి చేరగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము కూడా దేవుని చిత్తము చేయటకై మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. 125వ కీర్తన 1వ వచనం చదివినట్లయితే, 125వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నమ్మికించువారు, యెహోవా అనగా ఆయన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మహిమగల దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నమ్మికించువారు కదలక సియోను కొండవలే ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో దేవుని సన్నిధి తిరిగి రావాలంటే మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతముగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉండాలి. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నావా? పరిశుద్ధాత్మిక నడిపింపులో జీవిస్తున్నావా? అట్టివారు మాత్రమే రూపాంతరం చెందుతారు. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నారు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేనున్న స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదునని యేసు క్రీస్తు వారు ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. కనుక మన జీవితంలో ఎటువంటి పోరాటములు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా సరే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి శ్రమ నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుండి విడిపించి మనమందరము యుగాయుగములు నిత్యానిత్యము ఆ మహిమగల సియోను పరిశుద్ధ స్థలము, ఆ ఉన్నతమైన పర్వతము, నూతన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణమునకు దేవుడు మనను తీసుకుని వెళ్ళబోతున్నాడు. మనం ప్రతి దినము మన ప్రార్థనా జీవితంలోనూ పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని మహిమ కొరకు నమ్మకంగా ఉందాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని బట్టి స్తోత్రం. మా ప్రభా, ఆ మహిమగల పర్వతము, ఆ సియోను పరిశుద్ధ స్థలము, నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి. మేమందరము పరిశుద్ధులుగా జీవించిన కృప దయచేయండి ప్రభా. మా జీవితము, ప్రార్థనా జీవితంలోను, పరిశుద్ధ జీవితంలోను, ప్రతిష్ఠ జీవితంలోను మీకు నమ్మకస్తుగా ఉంటూ సహాయం చేయండి. మా ప్రభా, మీకు స్తోత్రం. మీ మహాకృపను బట్టి ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించావు నాయన. ఒకనొక కాలంలో కరోనా వలన తండ్రి ప్రపంచంలో ప్రజలు, భారతదేశంలో ప్రజలు, మా ప్రభా, ఎంతో మంది, కోట్ల మంది చనిపోయారు నాయన. వారికంటే మేము గొప్పవారి కాదు తండ్రి. మీ మహా ప్రేమ, మీ కృప ద్వారా మమ్మల్ని బ్రతికించావు నాయన. అనేక మంది వరదల వలన, తుఫాన్ల వలన, భూకంపాల వలన తండ్రి, అనేకమైన ప్రకృతి వైపరీత్యాల వలన తండ్రి, అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ లోకము మాది కాదు ప్రభువా, మీకు స్తోత్రం. నిలవరైన పట్టణం ఇక్కడ లేదని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నావు తండ్రి. ఒక మహిమగల స్థలం అనేది ఒకటి ఉంది ప్రభువా.
మా ప్రభా ఆ యొక్క మహిమగల స్థలములోనికి మమ్మల్ని తీసుకెళ్ళడం కొరకై తండ్రి అయిన దేవా మీ ప్రియకుమారుని యేసు క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి రక్షకుడిగా పంపించావు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని తండ్రి తెలియజేశావు నాయన. మా కొరకు సిలువ రక్తమును చిందించి మా కొరకు ప్రాణం పెట్టినందుకు స్తోత్రం. అట్టి నిబంధన రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా నాయన మీరు పరిశుద్ధపరచు నాయన. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని దర్శించడం ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ వాక్యంలోను ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీవించున్నారు దేవా, వారిని పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. వారి గృహాలు నీతిమంతుల గుడారం వలె మార్చడం ప్రార్థన చేస్తున్నాం. భక్తిహీనత నుండి విడిపించండి, అవిశ్వాసం నుండి విడిపించండి, అక్రమం నుండి విడిపించండి ఆయన. సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించండి ఓ ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి చీకటి తొలగిపోనుగాక, ప్రతి విధమైన అంధకారం తెలియపోనుగాక. పరిశుద్ధాత్మ కార్యము ప్రతి కుటుంబంలో జరుగునుగాక. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో మీ పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము మెండుగా ప్రవహించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు మా ప్రభువా. మీకు స్తోత్రం. మేమందరము కూడా తండ్రి ఎల్లప్పుడూ మీ సన్నిధిని ప్రేమించేవారిగా, మీ వాక్యాన్ని ప్రేమించేవారిగా, పరిశుద్ధాత్మకు లోబడుచు మా యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో మీ మహిమల రాకడకు మమ్మల్ని సిద్ధపరచు ఆయన. మమ్మల్ని రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. మా దోషములు క్షమించు నాయన, మా అపరాధములు క్షమించండి మా తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన, రూపాంతరపరచడం ప్రార్థన చేస్తున్నాం. నూతన హృదయము దయచేయండి, నూతనమైన ఆత్మచేత నడిపించండి. మా జీవితాలు నూతన పరచడం ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క ఉన్నతమైన మహిమగల పర్వతములకు, ఆ సీయుని పరిశుద్ధ స్థలానికి, ఆ నూతన నిమిషమనే పరిశుద్ధ పట్టణానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. మీ కృప విస్తరించును గాక, మీ ప్రేమ విస్తరించును గాక, మీ కనికరం విస్తరించును గాక, మీ అభిషేకము దిగొచ్చును గాక. ప్రతి కుటుంబమును ప్రభా మీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని మీరండి మీ రాజ్యంలో సిద్ధపరచుకున్నామని మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ప్రభు దీవించును గాక. థ్యాంక్ యూ. షాలోమ్. మీకు సమాధానము కలుగును గాక.